ఓకే, నువ్వు అక్కడే కదా లోకల్, నీకు తెలిసిన భూములు కబ్జాలు చేయడం ఏమైనా చూసావా? అక్కడ కబ్జా చేయడం అంటే అలాంటివి ఏం లేవు. ఎందుకంటే ఎవరు సొంత ఇల్లు వాళ్ళే ఉన్నాయి. కబ్జాలు అంటే అసలు ఏం జరగలేదు. కబ్జాలుగా చేసినట్టు అది ఓన్లీ హైదరాబాద్లో, పల్లెటూరులో అయితే ఎక్కడ జరగలేదు. మీ పరిగిలో ఎలక్షన్లు అయినాయి రీసెంట్గా, దాని గురించి ఏం చెబుతుంది? పరిగిలో ఎలక్షన్లే ఏదే మనకి సర్పంచ్ కానీ సర్పంచ్ ఎంపీస్ ఉన్నాయి కదా, ఏది గెలిచి ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ 100 కోట్లు 1000 కోట్లు పెట్టినా బీఆర్ఎస్ అసలు గెలిస్తే మాత్రం ఓన్లీ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తుంది. ఎన్ని కోట్లు పెట్టినా బీఆర్ఎస్ వేస్ట్ అది. అట్లాగే పక్కనే మీ రేవంత్ రెడ్డి గారి ఊరు ఉంది, ఆయన ఊరికి కూడా రోడ్ లేదని సెటైర్లు వేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? రోడ్డు ఇప్పుడు వేస్తారు కదా, ఇప్పుడు ఈ సంవత్సరం రోడ్ స్టార్ట్ చేస్తారు. 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు దాకా అయిపోవడం ఏందని అంటున్నారు. దాని గురించి చేస్తారన్న ఒకటి చేస్తాడు నిదానంగా. ఒకటే పరి ఇప్పుడు మనం పుడతాము అప్పుడు వెళ్తాం పైకి పెరగం కదా, దాని కొంచెం టైం పడుతుంది. చేస్తాడు. చంద్రబాబు గారి శిష్యుడు కుప్పం చంద్రబాబు గారు ఎంతో బాగా చేసుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన నియోజకవర్గం ఆయన ఊరు చేసుకోవచ్చుగా అన్నారు. ఎందుకు చేయట్లేదు అంటారు? చేస్తారన్న అంటే ఒక్కొక్క హామీ మొత్తం చేస్తున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి చేయలేదు? ఎప్పుడు ఫ్రీ బస్ చేయలేదా? సన్న బియ్యం వస్తలేదా? గ్యాస్ వస్తలేదా? అన్నీ చేస్తుంది కదా, ఇది కూడా చేస్తాడు. కొంచెం టైం పడుతుంది. దాని గురించి ప్రజలు చాలా మంది అయితే అడుగుతారు కదా, అది కరెక్ట్ కాదు. చేస్తాడు, కొంచెం టైం ఇవ్వండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు చేసాడు, 3 సంవత్సరాలు ఉంది, చేస్తాడు. టోటల్గా కేసీఆర్ గారి పాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. కొంతవరకు అయితే బాగుంది. 50%